యాంకర్ శ్యామల గారు ప్రచారం చేసిన ప్రతి చోట వైసీపీ ఓడిపోయింది. దీని గురించి ఏమంటారు? శ్యామల అనేది ఒక చిల్లరది. అది మామూలుగా వచ్చి నేను సపోర్ట్ చేసుకుంటాను, నాకు వంగా గీత గారు అంటే ఇష్టం అంటే ఎవడు ఏం మాట అనడం. ఎందుకంటే రాజకీయంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు, ఎవరి అవగాహన వాళ్ళు. ఒకడు గుంట నక్క, ఒకడు ముసల కుక్క, ఆయనకు ఆవేశం ఎక్కువ, సాయం చేయలేదు అంటుంది. ఈరోజు మాట్లాడుతున్నా, నీ మొగుడు ఒక డెకాయిట్, శ్యామల మొగుడు ఒక డెకాయిట్. నా పార్టీలో ఉండే అధిష్టానంలో ఉండే మనుషుల్ని నీ బతుక్కి, నీ చిల్లరదానా, నీ బతుకు గురించి మాట్లాడితే పోస్తారు ఒక్కొక్కరు. ఇంత ఉందా నీ వెనక అని. ఎందుకు నీకు అంత అవసరం ఉంది నీకు? మన గురించి కూడా మనం చూసుకోవాలి కదా. మన మీద ఎన్ని కేసులు ఉన్నాయి? ఉండాలి కదా కొంచెమైనా బుద్ధి. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? 160 సీట్లు వచ్చినాయి అక్కడ. నువ్వు ఒక ఆర్టిస్ట్వి, ఓకే, నువ్వు విమర్శించినా కూడా ఎంతవరకు విమర్శించాలో అంతవరకు. పవన్ కళ్యాణ్ గారు ఎవరికి సాయం చేయలేదా? మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు. నీకు బిడ్డలు ఉన్నారు కదా, నీ బిడ్డల మీద ఒట్టేసి చెప్పు. నీ బిడ్డల మీద ఒట్టేసి ఆ మాట నువ్వు నిజాయితీగా అన్నావా, కావాలని అన్నావా, డబ్బులు కమ్ముడిపోయి అన్నావా? నీ బిడ్డ మీద ప్రమాణం చేసి నా మనసులో మాట నువ్వు చెప్పావంటే నేను నా మాటలు విరమించుకుంటా. నీ బిడ్డల మీద ప్రమాణం చేసి వెంకటేశ్వర సన్నిధిలో చెప్పాను. నువ్వు ఎందుకు చిల్లరకు అమ్ముడిపోతావు? అమ్ముడిపో, తప్పేం లేదు. అందరూ డబ్బులు తీసుకుని ఎవరికాడు చేసుకుంటున్నాడు, నాకు అవసరం లేదు. ఏడు వరకు మాట్లాడాలా మనం? ఎంతవరకు నీ మొగుడు మంచోడా? నీ మొగుడు మంచోడా? నీ మొగుడు డెకాయిట్ కాదా? ఈరోజు నీ మొగుడు మీద కేసులు లేవా? కేసులు ఎత్తించుకోవడానికి కాదా నువ్వు పోయింది? పవన్ కళ్యాణ్ గారి నేనంత స్థాయి అనేది. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ అంత విలువ ఉండదు నీకు. ఉంటుంది, 4 రోజులు ఉంటుంది. తినండమ్మా.